ఎన్నికల ముందు పసుపు బోర్డు ప్రకటించారు, జాతీయ పసుపు బోర్డు ప్రకటించుకున్నారు, ప్రధాని చేత ప్రకటన చేయించారు. ఇప్పుడు మీ పార్లమెంటుతో పాటు ఎక్కడెక్కడ మీకు ఆ ప్రభావం ఉంటుంది? రైతులు ఎట్లా ఉన్నారు? రెస్పాన్స్ ఎట్లా ఉంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందా? నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు వల్ల దేశం మొత్తం ఉన్న పసుపు రైతులకు ప్రయోజనమే. ఓకే, మన రాష్ట్రంలో పండుతుంది, ఉత్తర తెలంగాణలో పండుతుంది, నిజామాబాదు, జగిత్యాలు, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, కొంచెం ఉమ్మడి కరీంనగరు, కొంచెం వరంగల్, అటు ఆంధ్రాలో బాగా పండుతుంది, తమిళనాడులో పండుతుంది, కేరళ, సౌత్ కర్ణాటకలో కొంచెం పండుతుంది, మహారాష్ట్రలో బాగా, మన బార్డర్లో ఉన్న మహారాష్ట్ర జిల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున పండుతుంది పసుపు. ఈశాన్య రాష్ట్రాల్లో కొంచెం పండుతుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన పసుపు పండుతూ ఉంటుంది. సో ఒక పసుపు బోర్డు వల్ల దేశంలో ఉన్న అందరు పసుపు రైతులకి మేలు. ఇది కాకుండా అమిత్ షా గారు మన రైతులకి ఇంకొక పెద్ద విషయం చెప్పింది ఏంటంటే, జాతీయ పసుపుతో బోర్డుతో పాటు పసుపు పరిశోధనా కేంద్రం 200 కోట్లతోటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి. సో పసుపు పైన పసుపు బోర్డుకి టార్గెట్ కూడా వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు 1600 కోట్ల ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయో పసుపులు, ఇప్పుడు దాన్ని 8400 కోట్లకి పెంచాలా 2030 సంవత్సరం వరకు అన్న టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పెట్టుకున్న టార్గెట్లు దాదాపు 80-90% సక్సెస్ అవుతాయి. దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటరు, దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, దానికి బడ్జెట్లు ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి. కాబట్టి రానున్న కాలంలో పసుపు ధరలు బాగా పెరిగే అవకాశం మనకు కనబడతా ఉంది. కొద్ది గొప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కోఆపరేషన్ అవసరము. ఇంతకుముందున్న ప్రభుత్వం లెక్క కోఆపరేషన్ చేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందని నేను అనుకోను. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి సభలో కానీ, మీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభలో ఎన్నికల ప్రచారంలో సభల్లో కానీ, ఇంకా తెలంగాణకి ఇవ్వాల్సిన ఏమైనా హామీలు ఉన్నాయా? ఈసారి ఎన్నికల ప్రచారం పార్లమెంటు స్టార్ట్ చేస్తే ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు నాకు పసుపు పరిశోధనా కేంద్రం అన్నారు. నిజామాబాద్ ప్రాంతంలో 500 పడకల బీడీ కార్మికుల కోసం ప్రత్యేక హాస్పిటల్. బీడీ కార్మికులు ఆస్తమాకి సంబంధించిన జబ్బులు ఎక్కువ వస్తాయి బీడీ కార్మికులకి. సో వాళ్ళ కోసం ఒక 500 పడకల హాస్పిటల్ ఆయన చేసిండు. రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే ఎన్ఆర్ఐలకు మినిస్ట్రీ అన్నాడు, కానీ అది మనకు మిస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల కోసం ఎటువంటి ప్రక్రియ మొదలుపెట్టినా పూర్తి సహకారం కేంద్రం నుంచి ఉండేలాగా మేము చూస్తాము. మా సహకారం ఉంటుంది. అదే రకంగా ఎథనాల్ ఫ్యాక్టరీస్ మీద కొంచెం రైతుల నుంచి అక్కడక్కడ అపోజిషన్ వస్తున్నది. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే దేశంలో చాలా చోట్ల ఎథనాల్ ఫ్యాక్టరీలు వచ్చేసినాయి కాబట్టి ఏమి పెద్ద డ్యామేజింగ్ ఉండదు. వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ముందుకు తీసుకుపోవాలా. సో ఇవన్నీ కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు గల్ఫ్ వలసలు తగ్గే అవకాశం ఉంటుంది.